నిమిషాన్ని కళ్ళ ముందటే కనబడుతున్నాయి. నీ పోతిరెడ్డి పాడైంది, నా ఎస్ఎల్బీసీ ఏంది కళ్ళ ముందటే కనబడుతున్నాయి. యోగి వేమన యూనివర్సిటీ కడప కంప్లీట్ అయిపోయింది, బ్రహ్మాండంగా నడుస్తాడు. తెలంగాణ యూనివర్సిటీ ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంటుంది. ఇది సమన్యాయమా? దీన్ని మేము సమన్యాయం అనుకోవన్నా? మా గొంతులు ఎండబెట్టి మా నీళ్లు తీసుకుపోయి నల్లగొండ జిల్లా బాధ చెప్తే కళ్ళకు నీళ్లు వస్తాయి, దుఃఖం వస్తుంది, మామూలు దుఃఖం రాదు. ఆ నల్లగొండ పర్యటనకు పోయినప్పుడు ఆ బిడ్డలను చూసి ఎమోషనల్ అయి నేను కూడా ఏడ్చి, మానవత్వం ఉన్నాడు ఎవరు కూడా ఏడవకుండా ఉండలేడు. ఎంత ఘోరమైన బాధ అంటే నల్లగొండలో 3-4 తాలూకాలలో భయంకరమైన ఫ్లోరోసిస్ వ్యాధి, నీళ్ళలో ఫ్లోరైడ్. ఆ వ్యాధి వస్తే చాలా దిక్కుమాలిన జబ్బది. ఆ జబ్బు వస్తే బొక్కలలో మూలుగు ఎండిపోతుంది, ఎండిపోయి అవి డ్రైగా తయారైంది. ఇక్కడి నుంచి ఒక సాసర్ మనం బండ మీద వేస్తే ఎన్ని ముక్కలు అవుతుందో, చెయ్యి కాలు ఆ పిల్లనో పిల్లగాడో, ఆ జబ్బు వచ్చిన పిల్లనో పిల్లగాడో తెలిసో తెలియకనో పొరపాటున పడితే అడిచే నుంచి మోచేయి కాడికే 20 ఫ్రాక్చర్లు అవుతుంది. భరించరాని నరకం. నల్లగొండ జిల్లా తల్లులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు చిన్న సన్నకారు రైతులు, లేకపోతే కూలీనాలు చేసుకొని బతికేవాళ్ళు. పనికి పోతేనే పోవా, లేకపోతే లేదు. పనికి పోదామంటే ఈ పిల్లల్ని నమ్మిపోరాదు. నమ్మి ఒక్క నిడిచిపెట్టిపోతే నేను మంచిగానే లేస్తాను అనుకుని లేబోయి పడితే ఏ నడుమిరుగుతుందో, ఏ కాలిరుగుతుందో దడ. ఏం చేస్తారు తెలుసా మీకు? మన నల్గొండ జిల్లా తల్లులు వాళ్ళు పనికి పోయే ముందు పిల్లల కడుపు కింద అన్నం పెట్టి వాళ్ళు బుక్కెట్ తిని ఆ పిల్లగాన్ని మంచం మీద వండబెట్టి తాళ్లతో కట్టేసిపోతారు. ఎంత ఎంత గుండెలు అవిసిపోతాయి ఆ తల్లికి. తన సొంత కన్న బిడ్డను ఒక పశువును కట్టేసినట్టు కట్టేసిపోయే దుస్థితి ఎందుకు రావాలి? అదే జిల్లాలో నాగార్జున సాగర్ ఉంటుంది, అదే జిల్లాలో కృష్ణా నది వాడుతుంది, మనకు హక్కు ఉంటుంది. కనీసం తాగునీరు లేక ఫ్లోరైడ్ బీమార్ వస్తే ఎన్నిసార్లు మొత్తుకున్నా, ఎన్నిసార్లు చెప్పినా ఆ బాధ తీరిందా? మనం చస్తే వాళ్ళకేంటి ఆంధ్రలోకి, మనం బతికే వాళ్ళకేంటి? ఇగో ఇంత దారుణంగా ఇటువంటి విషాద గాథలు ఎన్నో. పాలమూరు జిల్లా అద్భుతంగా ఉన్న జిల్లా, ఒకనాడు పాలుగారిన జిల్లా. 35 లక్షల జనాభా ఉంటే 15 లక్షల మంది ఒక్క జిల్లా నుంచే వలస పోయి బతుకుతారు. దేశంలో యాడికి పోయినా పాలమూరు బిడ్డలే కనబడతాం. పాలమూరు లేబర్ అంటే ఫేమస్ బొంబాయిలో. పాలమూరు వలసల బతుకైపోయింది. ఆదిలాబాద్ జిల్లాది అంటు రోగాల బతుకైపోయింది. రేపు తెలంగాణ వస్తే గిట్టే ఉంటుందా? నల్లగొండ ఫ్లోరైడ్ దెబ్బకొక బాగా తీసేసుకోమా? ఇక్కడ కృష్ణా నీళ్లు ఎన్ని కావాలని తెచ్చుకొని ప్రతిరోజు కడుపుండే నీళ్ళు తాగమా? ఎన్ని రోజులు కొనుక్కొని తాగాలి నీళ్ళని మనం? ఎందుకు అవస్థ పడాలి? ఇవన్నీ బాధలకు విముక్తి కావాలంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమవుతుంది. ఏ జగన్మోహన్ రెడ్డో, ఏ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మనకు పెట్టేది టోపీలే తప్ప, మనకు శతగోపమే పెడతారు తప్ప, వాళ్ళు చూసుకుంటారు తప్ప మనకు మాత్రం మేలు ఇదివరకు చెయ్యలే, ఇప్పుడు కూడా మనకు మేలు చెయ్యదు. అది మనం నమ్మటానికి వీల్లేదు. అందుకోసం నేను మీ అందరినీ కూడా కోరేది, ఇలా తెలంగాణ విముక్తి అయి తీరాలి. దాంట్లో రంగారెడ్డి జిల్లా కూడా ప్రధానమైన పాత్ర పోషించాలి. నేను కూడా ఇప్పటి నుంచి రంగారెడ్డి జిల్లాలో బాగా పర్యటనలు కూడా చేస్తాను. సభలు పెడతాం, సమావేశాలు పెడదాం, జనాన్ని చైతన్యం చేద్దాం. అన్ని జిల్లాల మాదిరిగా రంగారెడ్డి కూడా ఇప్పుడు కదులుతున్నది, ఇంకా కదిలిద్దాం, ముందుకు సాగుదాం, తెలంగాణ సాధించుకుందాం, ఆత్మ గౌరవంతో బతుకుదాం. ఇలా ఇంతమంది మా తమ్ముడు కేసీఆర్ వస్తుందని, మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇంతమంది వచ్చి ఈ సభను విజయవంతం చేసి సుధీర్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించినట్టే నేను మీకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు, ఉర్దూలో మాట్లాడాలని సుధీర్ రెడ్డి గారు చెప్తున్నారు. जलसे में शामिल मुसलमान बुजुर्गों को और नौजवान भाइयों को मैं सलाम करता हूं। आप तमाम लोगों से अदबन गुजारिश करता हूं, तेलंगाना जद्दोजहद में आप लोग भी शामिल हो जाइए। हमारा जंग इंसाफ का जंग है। लोग कहते, तारीख बताता, जहां कहीं भी दुनिया में इंसाफ का जंग होता है, जंग लड़ने वालों के सरों पे अल्लाह ताला का साया होता है। उनका करम अगर हमारा साथ है, उनका साया अगर हमारे सर पे है,
तो ये आंध्रा वाले हमारा कुछ नहीं बिगाड़ सकते। मुद्दा लाख बुरा चाहा तो क्या होता, वही होता जो मंजूर खुदा होता है। अंदुकोसम जरूर हम जीत के रहेंगे, इंसाफ जरूर जीत के रहेगा। आप लोगों से फिर एक बार अदबन गुजारिश करता हूं कि आप तमाम लोग जद्दोजहद में शामिल हो जाइए। तेलंगाना रियासत हासिल करेंगे। मुसलमान को मैं डिप्टी चीफ मिनिस्टर बनाने का वायदा किया, उसको निभाऊंगा। और मुसलमानों के लिए 12% तहफ़्फ़ुज़ात का मैंने ऐलान किया, उसको भी बराबर अमल करवाऊंगा। और मुसलमानों के लिए तेलंगाना रियासत में सच्चर कमेटी की फौरी अमलावरी होगी। ये बातें कहते हुए मैं आपसे रुखसत होता हूं। जय तेलंगाना अन्ना अन्नी पिड़की लेवाल दयచేసి जय तेलंगाना, जोहार तेलंगाना हमारा वीरुలకు, जोहार तेलंगाना हमारा वीरुలకు, जय तेलंगाना। धन्यवाद। లక్ష్మీనారాయణ గారు మెమోటో తీసుకొని ముంగడు వాళ్ళతో కొడతాం. రండి రాని అండి. సార్కు రంగారెడ్డి జిల్లా తరఫున సుధీర్ రెడ్డి గారి తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ గారు అక్కడ జరుపుకుంటారు కదా. తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ ఎంప్లాయీస్ ఎస్ఎం రెడ్డి ధూమ్ధాం స్టార్ట్ అవుతుంది. ఎవరు ప్లస్ లో వాళ్ళే కూర్చోవలసిందిగా ప్రార్థన. దయచేసి అనా కళా బృందం వారు స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. హలో జై తెలంగాణ.
కష్టపడ్డాకై కాగవు కొలికేకలే అన్న ఐలన్న లింగన్న ప్రజా చైతన్య కళామండలి నుండి లింగన్న తెలంగాణ ఉద్యమ గీతం వినిపిస్తారు. సమస్యడు పాట వినిపిస్తారు తప్పకుండా. దయచేసి అన్ని పాటలు వినిపిస్తా. కూర్చుంటే ఎంతమంది కూడా చేస్తుండో శ్రీకాచార్య ఎన్ఎం కాలనీ అదేవిధంగా అందరూ మాట్లాడారు. ధన్యవాదాలు. ధన్యవాదాలన్నా. చెప్తాకుంటే ఈనాడు చేరినటువంటి కార్యకర్తలు గౌరవనీయులు మన రాష్ట్ర అధినేత టీఆర్ఎస్ అధ్యక్షులు చంద్రశేఖరరావు గారితో శాలువలు కప్పించుకున్న మిత్రులు కాక మిగతా పెద్దలు వచ్చినటువంటి మన కార్యకర్తలు ఎవరన్నా మిగిలి ఉంటే వారికి నా చేతుల మీదుగా శాలువ కప్పి మన యొక్క టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం ఇచ్చేదానికి మరి మీరంతా కూడా ఇక్కడ ఉండాలని